మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే దాని స్టేటస్ ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దరఖాస్తు ప్రక్రియ చూస్తే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దీనికి 24 రూపాయల రుసుము చెల్లించాలి. తర్వాత వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ తో ఈకేవైసీ చేయించాలి. ఈకేవైసీ పూర్తయిన వెంటనే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ లభిస్తుంది. ఇదే మీ రేషన్ కార్డు అప్లికేషన్ ట్రాక్ చేయడానికి కీలకమైంది. అప్పుడు ప్రశ్న ఏమిటంటే స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అని. మీరు ఈ అప్లికేషన్ నెంబర్ తో మీ సచివాలయంలోను లేక మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లోను స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ సేవ లింక్ ద్వారా అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వెంటనే మీ దరఖాస్తు స్థితి స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రజలారా, మధ్యవర్తులు, బ్రోకర్లు అవసరం లేదు. మీ సమాచారం మీకే సులభంగా, పారదర్శకంగా అందుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరాన్ టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.